హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం యశోధరాయణం బుక్ చదువుకుంటున్నాం కదండి. మనకు ముందు అధ్యాయంలో ఏం చెప్పుకున్నామంటే, యశోధరామాత వివరిస్తున్నారు కదా, ఈ భిక్షునులందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, వీళ్ళంతా ఒక సమూహంలో కూర్చుంటున్నాము, దానికి కారుణ్య సమూహం అని పేరు పెట్టుకున్నాము. అంటే ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు చర్చించుకోవడం, ఒక రౌండ్గా కూర్చుని అందరూ అలా చర్చించుకునేసరికి మేమంతా కూడా పూర్ణత్వం, మేమందరము పూర్ణత్వంలో భాగమే అని, అంటే ఒక ఏకత్వ స్థితికి వచ్చేసారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు అలాంటి ఒక ప్రేమ కరుణతో నిండి ఉంటున్నాం మేము అని చెప్తున్నారు. అక్కడ ఇంకా ఈ జీవితాన్ని కూడా కొత్తగా చూస్తూ, కొత్త అవగాహనతో, సరికొత్త జ్ఞానంతో ఉంటున్నాము అని చెప్పారు కదండి నిన్న. ఇంకా ఈ రోజు ఏం చెప్తున్నారంటే, ఆశావహ దృక్పథం. కొన్ని వారాలు అలా జరిగిపోతే ప్రతిరోజు పెట్టుకుంటున్నారండి ఇలా కారుణ్య సమూహంలో. పొద్దున్న సాయంత్రం కూడా ఒక రౌండ్గా కూర్చుని ప్రతిదీ అవగాహన చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ కొన్ని వారాల తర్వాత అంటే రాజభవనంలో ఒక ఒక చిన్న పిల్లవాడు అంటే అనారోగ్యం పాలై అనుకోకుండా మరణించాడంటండి. ఆ పిల్లవాడి తల్లి ఎవరంటే నైల రాజ కుటుంబీకుల్లో ఒకరికి సేవకురాలుగా పనిచేస్తుందంటండి ఆ తల్లి. స్త్రీ పురుషులందరూ శ్మశాన వాటికలో గుమిగూడారంట. సాధారణంగా పెద్దవాళ్ళ దహన సంస్కారాలు పూర్తి చేయడానికి దాదాపు ఒక రోజంతా సమయం పడుతుంది. కానీ కపిలవస్తు రాజ్యంలోని శ్మశాన వాటిక గంగా నదిలోని ఒక పాయ ప్రవహించే మార్గంలో ఉంటుందంటండి. ప్రాచీన కాలం నుంచి ప్రతి ఒక్కరూ శివైక్యం చెందడానికి ఎంపిక చేసుకునే వారణాసి అనే పవిత్ర నగరానికి ప్రతిబింబంలా ఉంటుంది. ఎక్కువ మంది చూడండి అక్కడ కాశీలో చనిపోవాలనుకుంటారు కదండి. ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటేనంటే అలా అలా ఉన్నట్టు కాశీలో ఉన్నట్టు ఉంటుందంటండి ఆ శ్మశాన వాటిక అదంతా. అక్కడ పదుల సంఖ్యలో ఉన్న వాటికల్లో కట్టెలు, నిప్పు, గాలి, నీరు, భూమి ఏ నిష్పత్తిలో ఉంటే ఆ ప్రక్రియ చక్కగా పూర్తవుతుందో సులభంగా అంచనా వేసే అనుభవజ్ఞులైన కాపరులు తమ పని నిర్వేదంగా పూర్తి చేస్తారు. అంటే అది కాలుస్తారు కదండి. ఆ కాల్చిన దానికి ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటే బాగుంటుందో అనేది బాగా తెలుసు అంట అక్కడ ఉన్న కాటి కాపరులకి. కేవలం కొన్ని కట్టెలపై చిన్న వస్త్రంలో చుట్టిన దేహం, మరి చిన్న పిల్లవాడు కదండి, ఇప్పుడు చనిపోయిన చిన్న పిల్లవాడు కదా, అన్ని చిన్నవేనంటండి. చిన్న దేహము, చిన్న వస్త్రాలు అన్ని. ముక్కు పచ్చలారకుండా మరణించడం, దహనం చేయడం అంతా దయనీయమైన దారుణమైన పరిస్థితి. ఎవరికైనా చూసే ప్రతి ఒక్కరికి బాధ వస్తుంది కదండి, చిన్న పిల్లవాడు ఏంటిలా చనిపోయాడని. ఇంకా చాలా దారుణంగా అనిపిస్తుందంటండి అందరికీ. మంటలు దావానలంలా వ్యాపించి వెంటనే కొన్ని గంటల్లోనే తన పనిని పూర్తి చేశాయి. దహన సంస్కారాలు పూర్తయ్యాక ఆ బిడ్డను పోగొట్టుకున్న తల్లి శ్మశానాన్ని వీడి రానని పంతం పట్టుకుని కూర్చుందంటండి. తల్లి ఇంక బిడ్డను వదలలేకపోతుంది, అంటే కళ్ళ ముందే చూసి దహనం అయిపోతున్నాడు పిల్లాడు. చూడలేక రానని అందరూ వెళ్ళిపోతున్నా సరే నేను రానని భీష్మించుకుని కూర్చుందంట ఆవిడ. కని పెంచిన బిడ్డ తన కళ్ళ ముందే అగ్నికి ఆహుతి అయిపోతుంటే బద్దలైన గుండెతో బూడిద కుప్పగా మారిన బిడ్డ ఆకారాన్ని చూస్తూ కూర్చుందంట ఆవిడ. నెమ్మదిగా ఒక్కొక్కరు, ముఖ్యంగా మగవాళ్ళంతా వెళ్ళిపోయారంటండి. ఆమె భర్త ఒక్కడే మిగిలాడంట. కాసేపు చూశారు, ఈవిడ ఎంతకే రానంటుంది. ఇంక చివరికి అందరూ ఎంతసేపు ఉంటారండి, అందరూ వెళ్ళిపోయారంటే ఈవిడ భర్త తప్ప. శోక సముద్రంలో మునిగి ఉన్న ఆ తల్లిని వదిలి వెళ్ళడానికి రాజకుటుంబ స్త్రీలకు గాని, వారి సేవకులైన స్త్రీలకు గాని మనస్కరించలేదు. అంటే పురుషులంతా వెళ్ళిపోయారు కానీ స్త్రీలకు మాత్రం ఒప్పుకోలేదంటండి. కొంచెం జాలిగుండే ఉంటారు కదా, కరుణతో ఉంటారు కదా స్త్రీలు. వీళ్ళు ఆవిడ అలా శోకిస్తూ ఉంటేనంటండి ఎవరు వీళ్ళ స్త్రీలు వెళ్ళలేదంటండి, అందరూ ఉన్నారంట. నిన్న మొన్నటి వరకు అంతఃపురంలోని వనాలలో తమ కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి ఇప్పుడు బూడిదగా మారటాన్ని వాళ్ళంతా జీర్ణించుకోలేకపోతున్నారంట. తల్లులుగా బిడ్డలుగా వాళ్ళ హృదయాలు బరువెక్కిపోయి ఆ బాలున్నే తలుచుకుంటూ ఉన్నారంటండి వీళ్ళంతా. ఆ పిల్లవాడే గుర్తొస్తున్నాడు అంటే వీళ్ళకి అప్పటి వరకు కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాడు కదా. యశోదర బాధ వర్ణనాతీతంగా ఉంది. రాహుల అయితే ఆరోగ్యంగా ఆనందంగానే ఉన్నాడు. కానీ మరణం అనేది మనందరి భుజాలపైనే కాచుకుని కూర్చుంటుంది. అంటే వెంటనే చూడండి, అలాంటివి చూసినప్పుడు వెంటనే ఒక రకమైన వైరాగ్యం వస్తుంది కదండి మనలో. అలాగే వసుంధర యశోధర మాతకు కూడా అలా అనిపించింది అంటే మరణం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. మన భుజాల మీదే ఉంటుంది అది. ఏ క్షణాన్నైనా కాటేస్తుంది. అసలే తన తండ్రి ఈవిడ ఆలోచిస్తుంది అనమాట. అసలే తన తండ్రి వెళ్ళిపోయారు, అంటే సిద్ధార్థ వెళ్ళిపోయారు కదా. ఆ, ఏ క్షణం ఎలా ఉండబోతుందో వెంటనే ఈవిడికి యశోధర మాతకి కొడుకు గుర్తొచ్చాడు అనమాట. ఇప్పుడైతే ఆరోగ్యంగా బాగున్నాడు కానీ తండ్రి దగ్గర లేడు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు వీళ్ళకి. ఏ క్షణం ఎలా ఉండబోతుందో ఆయన ఇక్కడ లేరు. తనకన్నా వయసులో చిన్నదైన అభాగ్యురాలైన ఆ తల్లిని చూసి తనలో తాను కుమిలిపోతున్నారంటండి ఆవిడ. ఆమె ఒక్కదాని కోసమే కాదు, తల్లులందరి కోసము, వాళ్ళ సంతానం కోసం ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారంట. జన్మించిన ప్రతి ఒక్కరూ మృత్యు దేవత యొక్క ఉక్కు సంకెళ్లలో బిగుసుకుని మరణించక తప్పదు కదా. దహన సంస్కార బాధ్యతలన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ అల్లంత దూరాన ఉన్నాడు చెన్న. చెన్న కూడా ఉన్నాడంటండి ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ. సిద్ధార్థను మళ్ళీ కలుసుకుంటాము అనే ఆశను కోల్పోయి తాము మోసపోయాము అనే భావనతో పరస్పరం స్నేహాన్ని పునరుద్ధరించుకుంటున్నారు చెన్న మరియు యశోదర.
అంటే ఇప్పుడు ఆయనకి సిద్ధార్థకి స్నేహితుడిగా ఉండేవాడు చిన్నప్పటి నుంచి. అతను వెనకాల సేవకుడు కదండి. అందుకని కొంచెం క్లోజ్ గానే ఉండేవారండి. ఇప్పుడు ఏంటి వీళ్ళిద్దరికి దూరం అయిపోయిన బాధ ఇద్దరికే ఉంది, యశోధరామాతకే ఉంది, అలాగే చెన్నకి కూడా ఉంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇంక రాడు మనల్ని మోసం చేసాడు అన్నట్టు మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరూ కొంచెం స్నేహితులుగా మారారంటండి, చెన్న యశోధరామాత. పగలు గడిచి రాత్రి వేళ అయింది. దానితో పాటు వర్షాన్ని తీసుకొచ్చింది. వర్షం మొదలైందంటండి అక్కడ. మహిళల్లో చాలా మంది వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని తమతో పాటు ఆ తల్లిని కూడా అంతఃపురానికి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేశారంట. కానీ ఆమె ససేమిరా రానని చెప్పిందంటండి. యశోదర వాళ్ళందరినీ ఉద్దేశించి రండి వృత్తంలో కూర్చుందామని ఆహ్వానించిందంట. ఇంక వర్షం వర్షం పడేలా ఉందని చెప్పేసి అందరూ వెళ్ళిపోదామంటే అసలు ఒప్పుకోవట్లేదు. సరే అందరం కలిపి వృత్తంలో కూర్చుంటారు కదా, అలా కూర్చుందాం రండి అని పిలిచారంటండి. వాళ్ళంతా కథలు సాగారంట. ఆ వృత్తం ఒక సజీవ పదార్థంలో దానంతట అది ఒక ఆకృతిని సంతరించుకుంది. ఆ తల్లికి ఇరుపక్కల నుంచి అది ఏర్పడింది. అంటే ఆవిడ కూర్చున్నారు, తల్లి కూర్చున్న దగ్గర నుంచి చుట్టూ కూర్చున్నారంటండి ఒక వృత్తంలో. అక్కడ ఉండిపోయిన మహిళలంతా కలిసి చేరడంతో అది ఒక విస్తృత రూపాన్ని పెంపొందించుకోగా కాలిన కట్టెలు బూడిద అన్ని మధ్యలోకి వచ్చాయి. అంటే ఆ స్త్రీ పక్కనే కూర్చున్నారు కదండి, ఆ కాలిన కట్టెల మధ్యలో అది వచ్చిందంటండి. మహిళలంతా గుండ్రంగా కూర్చున్నారు. ఇక మిగిలిందల్లా చెన్న, మరి చనిపోయిన బాబు యొక్క తండ్రి మాత్రమే మిగిలారంటండి. స్త్రీ అందరూ కూర్చుని పోయారు, ఇంక వాళ్ళిద్దరే ఉంటే. అప్పుడు వాళ్ళని చూసి అంటండి వాళ్ళని కూడా వచ్చి తమతో కలవమని యశోదర సైగ చేసిందంటండి, మీరు కూడా వచ్చి కూర్చోండి వృత్తంలో అని. వాళ్ళు మొహమాట పడ్డారంటండి, ఎందుకంటే అందరూ స్త్రీలే కదా, వాళ్ళ మధ్యలోకి మేమే వెళ్తాం అన్నట్టు మొహమాట పడ్డారంట వాళ్ళు. వద్దులే అన్నట్టు తల అడ్డంగా ఊపారంట. కానీ ప్రజాపతి మాత కల్పించుకున్నట్టండి, మీరు కూడా వచ్చి మీ భార్య పక్కనే మాతో పాటు కూర్చుంటే బాగుంటుంది కదా అని పిలిచారంటండి. ఎవరిని ఆ తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రిని పిలిచారంటండి, మీరు కూడా వచ్చి కూర్చోండి అని. ఆమె భర్త చెన్న వంక ఏం చేద్దాం అన్నట్టు చూశాడంట. అంటే అందరూ లేడీస్ అనేసరికి మొహాట పడతారు కదా, అలా మొహాట పడుతున్నారంటండి. ఆయన్ని రమ్మంటున్నారు, మీ భార్య పక్కన కూర్చో అంటే చెన్నని వెళ్దామా వద్దా అని అడుగుతున్నాడంట. చెన్న అప్పుడు యశోదరని చూశారంట. అప్పుడు యశోదర మాత చేయి చాచి రండి వచ్చి మాతో కలవండి అని పిలిచారంటండి. ఎప్పట్లాగే కూర్చున్న చోటు నుంచి లేవడానికి ఇబ్బంది పడుతూ చెన్నకి కొంచెం కాలు, ఫస్ట్ చెప్పారు కదండి కొంచెం కాలు సరిగా నడవలేడు, కుంటిగా ఉన్నట్టు ఉంటుందని. ఇబ్బంది పడుతూ చెన్న అతనితో సహా వచ్చి చేరాడంటండి. ప్రజాపతి చేసిన సైగతో అతను తన భార్య పక్కన వెళ్ళి కూర్చున్నాడంట ఆ పురుషుడు. చెన్న వచ్చి యశోదర పక్కన కూర్చున్నాడంటండి. కుంభవృష్టి వర్షం బాగా పెరిగిపోయిందంటండి, కుంభవృష్టిలా మారిపోయిందంటండి. కాసేపటికే వాళ్ళంతా అంత్యక్రియలకు కట్టుకునే ముదురు రంగు చీరలు కట్టుకుని వస్తారంటండి అంత్యక్రియలకి. వాళ్ళ ఆ చీరలంతా తడిసి ముద్దయిపోయినాయి, ఒంటికి అతుక్కుపోయినాయి అంటండి. వాళ్ళు ధరించిన మేలి ముసుగు కూడా తలకంటుకుపోయిందంట. ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుందంట. అంటే అంత వర్షం వచ్చేస్తుంది, బోరున వర్షం వస్తుందంటండి. వరుణదేవుడికి ప్రార్థనలు చేస్తున్న వారికి ఆశ్రయం లేకుండా పోయింది. అయితే ఆ తర్వాత కాసేపటికి వాళ్ళంతా ఆ అనుభవాన్ని ఒకే విధంగా గుర్తుంచుకున్నారు. అంటే మనం ఎలా అనుకుంటాం, ఒక బాధాకరమైన సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, ఆ భీకర వర్షంలో ఇలా చెప్పుకుంటాం కదండి. కానీ వాళ్ళంతా ఏమని ఏమని గుర్తు పెట్టుకున్నారంట, ఒక సమూహంలో కూర్చున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు ఆ సమూహంలో, వీళ్ళకున్న బాధలు అవన్నీ పంచుకునేసరికి ఏమవుతున్నాయండి, ఆ బాధలన్నీ వాళ్ళు మర్చిపోగలుగుతున్నారు కదండి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అది మామూలుగా అయితే ఎలా చెప్పుకుంటాం అలాంటి సంఘటన. ఆ రోజు వర్షం భయంకరంగా, అలాంటి టైంలో భయంకరమైన టైంలో ఒక వర్షం బోరుని వర్షం కురుస్తుంది, దానికి తోడు ఇలా చెప్తారు కదండి. కానీ వీళ్ళు ఎలా గుర్తుంచుకున్నారంటే ఆ రోజుని బేతావహమైన నిరాశాజనకమైన వర్షం కాకుండా వసంతంలో కురిసే తేలికైన ఆశాజనకమైన వర్షం పడింది అని. చూడండి ఎంత క్లియర్గా ఎంత చెప్పారో. అంటే ఎప్పుడైతే అందరూ కలిపి ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఆవిడ ఎంతో బాధపడుతున్నారు, వీళ్ళంతా కూర్చుని ఆవిడ దగ్గర కూర్చునేసరికి అంటే చెప్పారు కదా ఇందాక ఏకత్వంలో ఉన్నాం మేమంతా అని నిన్న చాప్టర్లో చెప్పారు కదా. ఆ ఏకత్వంతో ఏమవుతుంది వీళ్ళకి, ఆ ప్రేమ కరుణ అందరి హృదయాల్లో ఏదైతే ఉందో ఆ ప్రేమతో వీళ్ళు అలాంటి సిచ్యువేషన్ కూడా ఎలా తెచ్చుకుంటున్నారు. మామూలుగా చిన్నపిల్లాడు చనిపోయాడు, ఎంతో బాధతో ఉంది ఆవిడ, గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎలా గుర్తుంటది, ఆ నిరాశాజనకమైన వర్షం అంటారంటే ఆశంతా కోల్పోయినట్టు అని. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట, ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే ఎలా గుర్తు తెచ్చుకుంటున్నారంట, వసంతంలో కురిసే తేలికైన ఆశాజనకమైన వర్షం పడింది అని గుర్తు తెచ్చుకుంటున్నారంటండి. అంటే లైఫ్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటున్నారో ఈ వృత్తంలో కూర్చున్న తర్వాత వాళ్ళు అది నేర్చుకున్నారండి. తర్వాత చాప్టర్ ఆధ్యాత్మిక మైత్రి. అది నా హృదయాన్ని కకావికలం చేసింది. కొత్తగా సంఘంలో చేరిన మాతో యశోదర చెప్పింది. అది యశోదర మాకు చెప్తున్నారు కదండి వీళ్ళకి, ఇక్కడ ఉన్న భిక్షువులందరికీ చెప్తున్నారు కదా. వాళ్ళు ఇలా చెప్తున్న మా హృదయాన్ని కకావికలం చేసింది అని. రాత్రివేళ వీచే చల్లని గాలులకు ఆ అడవిలోని ప్రజాపతి కుటీరం కూడా ప్రభావితమైంది. మేమంతా యశోదర చుట్టూరా మరింత చేరువుగా జరిగి కూర్చున్నాము. ఆమె కళ్ళు రెండు మూసుకుని ఎరుకుతో శ్వాసను గాఢంగా తీసుకుంది.
అంటే మనకి కిసా గౌతమి చెప్తున్నారు కదా, ఆవిడ మళ్ళీ మధ్యలో ఆవిడ చెప్తున్నారనమాట. ప్రజాపతి కళ్ళు కూడా మూసుకుని ఉన్నాయి. అయితే ఆవిడ శ్వాస తేలికగా నిద్రలో ఉన్నట్టుగా ఉంది. యశోదర మళ్ళీ మృదువుగా చెప్పడం స్టార్ట్ చేశారంట. ఆ మర్నాడు ఎప్పట్లాగే నేను చెన్న బాబు కూర్చున్న చోటకు వచ్చి కూర్చున్నాడు. చెన్న వచ్చాడంటండి. ఎవరు రాహులను యశోధరమాత ఇద్దరు కూర్చున్న ప్లేస్కి వచ్చి చెన్న కూర్చున్నాడంట. అతనితో ఈవిడ చెప్పడం మొదలు పెట్టారంట. ఆ బిడ్డ తల్లి కోసం ఆ బిడ్డ తల్లి కోసం నేను ఎంతగానో కుమిలిపోతున్నాను. నైలా గురించి ఆమె భర్త గురించి ఆలోచిస్తే నా బిడ్డ ఊహలు నన్ను కలిసివేస్తున్నాయి. ఈవిడ నిన్న కూడా ఆ బాబు చనిపోయినప్పుడు కూడా వెంటనే ఈ అబ్బాయి తిన గుర్తొచ్చాడు, రాహుల గుర్తొచ్చాడు కదా యశోధరమాతకి. చెన్నతో చెప్తుంది అనమాట. నాకు కూడా వీడు గుర్తొచ్చాడు, రాహుల గుర్తొచ్చాడు అని చెప్తుంది. వీడి తండ్రి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా నేనేం చెయ్యాలి చెన్న, ఆ క్షణం నుంచి నేను ఆయన్ని ద్వేషిస్తున్నాను అంటే చెప్పకుండా వెళ్ళిపోయారు కదండి. అందుకు నేను సిద్ధార్థుని నేను ద్వేషిస్తున్నానని చెప్తుంటే ఈ చెన్న ఏమంటున్నాడు, నేను కూడా కొన్నిసార్లు ఇలాగే అనుకుంటున్నాను. ఇది నాలో ఉన్న విషయమే అనిపిస్తుంది. నేను నా భార్య పిల్లలతో కొన్నిసార్లు పొరపాటుగా వ్యవహరిస్తున్నాను. ఇతనికి కూడా ఎందుకంటే చాలా వెళ్ళిపోతాడు అనుకోలేదు కదా, ఇతను కూడా అలాగే అనిపిస్తుంది అంటే మనసులో ఉండి ఏంటి ఆ కోపాన్ని అంతా, ఆ విసుగుని అంతా భార్య పిల్లల మీద తను ప్రదర్శిస్తున్నాడు అంటండి. అందుకని ఇలాగే అనుకుంటున్నాడు, నాలో ఉన్న విషయం ఇది అని అనుకుంటున్నానని చెప్తున్నాడండి. కనుక నన్ను నేనే ద్వేషించుకుంటున్నాను, అయినప్పటికీ అదుపు చేసుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్తున్నాడండి. అంటే ఏంటి, లోపల కోపం ఉంది, వెళ్ళిపోయాడు, మనకి మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడని కోపం ఉంది. ఆ కోపంతో ఆ విసుగు అంతా వాళ్ళ మీద చూపిస్తూ ఏమనుకుంటున్నాడు, నన్ను నేనే ద్వేషించుకుంటున్నాను అని తెలుస్తుంది, తెలిసినా కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడండి. యశోధర అప్పుడు ఆగి కొన్ని శ్వాసలు తీసుకుని వదిలేరంటండి. వదిలి ఏం చెప్తున్నారు, మిత్రులారా, అతని మాటలు నన్ను విస్మయపరిచాయి. ఆ క్షణంలో నేను గ్రహించింది ఏంటంటే నా ద్వేషం అనేది నన్ను విషతుల్యం చేయటమే కాకుండా నా బిడ్డ నుంచి నన్ను కూడా వేరు చేస్తోంది. చూడండి, ఇప్పుడు ద్వేషంతో ఉన్నప్పుడు ఫస్ట్లో మనకు చెప్పారు చూసారా, అసలు రాహులను కూడా పట్టించుకోవట్లేదు, ఒక సేవకురాలను పెట్టారు, ఆవిడే చూసుకుంటుందని చెప్పేవారు కదండి. అంటే ఎప్పుడైతే మనలో ద్వేషంతో రగిలిపోతున్నామో పక్కన వాళ్ళ పట్ల, ఆ ద్వేషంతో రగిలిపోయినప్పుడు అది మనల్ని ఒక్కళ్ళనే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అంటే మన పిల్లలు ఇలాంటి వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది అని ఈవిడికి అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ చెన్నా చెప్పాడో నా లోపల ఉన్న ద్వేషం నా కుటుంబ సభ్యుల మీద చూపిస్తున్నాను అనేది ఎప్పుడైతే చెప్పాడో ఈవిడ కూడా అర్థమైందంటండి. అంటే నేను ఒక్కదాన్నే బాధపడట్లేదు, నా బిడ్డ నుంచి నన్ను కూడా వేరు చేస్తుంది నాలో ఉన్న ఈ ద్వేషం అని అర్థమైందంట. మరి అప్పుడు చెన్నతో ఏం చెప్పారంట, అవును చెన్న, నాకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది. తక్షణమే మేము అని అంటే ఎప్పుడైతే దాన్ని రియలైజ్ అయ్యారో, అంటే ఎప్పుడైతే మనం ద్వేషంతో ఉన్నామో వీళ్ళందరికీ దూరం అయిపోతున్నాం, అంటే నా బిడ్డనికి వేరే మా ఫ్యామిలీకి బిడ్డకి దూరం అవుతున్నాము అనేది ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో స్పష్టంగా చూడడం మొదలు పెట్టారంట. మనం ఎరుకుతో ఉండాలంటాం కదండి, వీళ్ళకి ఆ ఎరుకు వచ్చింది. ఎరుకు వచ్చేసరికి కరెక్ట్గా చూడడం మొదలు పెట్టారంట. మా ద్వేషం అనేది కేవలం నాది లేక అతనిది మాత్రమే కాదు, ఇది పూర్తిగా మానవులది, అందరిది, తాత్కాలికమైనది, కారు మబ్బు లాంటిది. అది ఎప్పుడో ఒకప్పుడు కురిస్తే కాంతికి ఉన్న అడ్డు తొలగిపోతుంది. ఆమె నవ్వింది, పరిపక్వమైన క్షణం. అంతకు ముందు రోజంతా శ్మశాన వాటికలో గడిపి ఆ రోజు చెన్నా మాటలు విన్నాక నాకు ఒక్క క్షణం విషయం అర్థమైంది. ఈవిడ మళ్ళీ చెప్తున్నారు, నాకు ఆ మహిళలతో చెన్నాతో ఉన్న స్నేహబంధం వల్ల మాటల్లో వివరించలేనిది ఏదో నన్ను వశపరుచుకుంటోంది. నేను దాన్ని చూడడం మొదలుపెట్టాను. ఎంతో బాగుంది నా సహనం. ఇతరులకు సహనాన్ని కలిగిస్తే ఈవిడ అనుకుంటుంది అనమాట. అంటే అంతకుముందు ఏంటి, బాధ, ద్వేషం ఇలాంటి భావాలతో ఉన్నారు కదండి. ఎప్పుడైతే వీళ్ళందరితో చెన్న ఫ్రెండ్ లాగా చెన్నతో మాట్లాడుకుంటున్నారు అన్ని విషయాలు, అలాగే వీళ్ళంతా సర్కిల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడైతే అలా మాట్లాడుకోవడం మొదలు పెట్టారో ఎంతో బాగుంది అంటున్నారు. ఎందుకు బాగుంది అంటే ఒక సహనం అనేది వచ్చిందంటే ఈవిడికి. నా సహనం, నాకున్న సహనం ఇతరులకు కూడా సహనాన్ని కలిగిస్తే అని అంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రతి వారు ఈ మార్గంలో నాకు ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మార్గంలోకి వస్తున్నారు. అక్కడ అందరూ వృత్తంలో కూర్చుంటున్నారు, ప్రతిరోజు షేర్ చేసుకుంటున్నారు కదండి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అందరూ మార్పు వస్తుంది అందరిలోనూ. అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది, దాని నుంచి బయట ఎలా పడుతున్నారో తెలుస్తుంది. ఆ ప్రేమ కరుణతో ఎప్పుడైతే ఉంటున్నారో ఈజీగా బయటికి రాగలుగుతున్నారు. వచ్చేసరికి అందరికీ ఆ సహనం అనేది వస్తుంది. ప్రేమ శక్తిని విశ్వ హృదయం నుంచి అనుభూతి చెందడం మొదలుపెట్టాము. అంటే ఆ ప్రేమ అందరిలోనూ విశ్వం నుంచి అనుభూతి చెందడం మొదలుపెట్టాం ప్రేమ శక్తిని అని చెప్తున్నారండి. ప్రేమ సిద్ధాంతం అనేది గురుత్వాకర్షణ సిద్ధాంతం లాగే మనల్ని ఈ నేలపైన స్థిరంగా నిలిచి ఉండేలాగా చేస్తుంది. చూడండి, గురుత్వాకర్షణ సిద్ధాంతం వల్లే కదా మనం భూమి మీద నిలబడగలుగుతున్నామని చెప్తారు. అలాగా ఒక మామిడి పండు నేల మీదే పడుతుంది కానీ చెట్టు మీద నుంచి పైకి ఎగరదు కదా అని చెబుతూ ఆవిడ నవ్వుతుంటే వీళ్ళందరూ కూడా శృతి కలిపారంటుంది. అంటే మేమంతా ఇప్పుడు ఏంటి, ప్రేమతో నిండి ఉన్నాము, ఆ ప్రేమ శక్తిని పూర్తిగా మేము అనుభూతి చెందుతున్నాము. ఆ ప్రేమ సిద్ధాంతం ఎలా ఉందంటే ఈ నేల మీద ఉండేలా చేస్తుంది, మమ్మల్ని స్థిరంగా ఇక్కడ ఉండగలిగేలా చేస్తుంది ఆ ప్రేమ శక్తి అని చెప్తున్నారండి. దుఃఖంలో మునిగి ఉన్న ఆ తల్లి నైలాతో, బాబు చనిపోయిన తల్లి నైలా
కాసేపు మాట్లాడాలనిపించిందంటండి ఈవిడికి, వెళ్ళి కలిశారంట. ఆవిడ దగ్గర ఏ మాటలు లేవంట, ఏ కోరికలు లేవు. ఇద్దరు పక్క పక్కనే పవిత్ర వృత్తంలా కూర్చుందాం అని అడిగారంట ఈవిడ. అలాగే కూర్చున్నారంట. ఇంకా అప్పటి నుంచి వృత్తంలో వీళ్ళ వీళ్ళ ప్లేస్ అది అయిపోయిందంటండి. కొన్నాళ్ళ తర్వాత ఉదయ సంధ్యా సమయాల్లో మా సమావేశం ముగిసాక, సాయం సంధ్యా సమయంలో అందరూ వెళ్ళిపోయాక మరి కాసేపు అలాగే ప్రకృతిలో కూర్చుని ఉండేవాళ్ళము. అంటే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కూడా అందరూ కలుసుకుంటారు కదండి. అందరూ వెళ్ళిపోయాక కూడా వీళ్ళిద్దరూ కలిసి కూర్చునేవారంటండి కాసేపు. అందరూ వెళ్ళిపోయినా కూడా ఎలానూ ఎప్పుడూ పక్క పక్కనే కూర్చుని ఉండేవాళ్ళం కనుక అప్పుడప్పుడు తోచింది మాట్లాడుకుంటూ ఉండేవారంట. అన్నీ పంచుకునేవారంటండి ఇద్దరు. కొన్ని వారాల తర్వాత మేము సంధ్య వేళల్లోనే కాకుండా పగటి వేళ కూడా కలుద్దాము అని నిశ్చయించుకున్నారంట ఇద్దరు. మేమిద్దరము ప్రతిరోజు పరస్పరం సహకరించుకోవాలని ముందుగానే భావించాము. కొంతకాలానికి మేమిద్దరము మిగతా అందరి సమక్షాన్ని, శక్తిని అనుభూతి చెందడమే కాకుండా మా ఇద్దరి శక్తి మిగిలిన వాళ్ళందరికీ కూడా చేరటాన్ని ఒక్క మాట కూడా పలకనవసరం లేకుండా లోతుల నుంచి అనుభూతి చెందసాగాము. అంటాం కదండి, ఎనర్జీస్ అలా పాస్ అవుతాయి. ఒకళ్ళ ఎనర్జీస్ మనం హీలింగ్ ఎనర్జీస్ పంపుకుంటాం, ఇలా చెప్పుకుంటాం కదండి. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలవడం మొదలు పెట్టారో అని అంటండి, అందరితోనూ కలిసి ఉన్న భావం వాళ్ళకి వాళ్ళకి అనిపించేదంటండి. అలాంటి శక్తిని వీళ్ళందరూ అనుభూతి చెందేవారంటండి. అంటే వీళ్ళిద్దరి శక్తి ఏంటంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా చేరుతుందంటండి. ఆ శక్తి అందరూ ఫీల్ అయ్యేవారంటండి. అంటే ఒక్క మాట కూడా చెప్పకుండానే లోపల మనసు లోపల హృదయం లోపల నుంచే అనుభూతి వచ్చేదంటండి. వీళ్ళందరూ ఒక ఎనర్జీ, ఒకళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ వేరే వాళ్ళకి పాస్ అవుతున్నట్టుగా అందరూ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారంట. ఇది మా అందరికీ కూడా ఆదర్శప్రాయం అయింది. నేను నైలా కలిసి దీనికి ఆధ్యాత్మిక మైత్రి అని పేరు పెట్టుకున్నారంటండి వీళ్ళిద్దరూ కలిసి. ఆ, ఈ దీనికి ఇందాక కారుణ్య సమూహం అనే సమూహంలో కూర్చుండేవారు కదండి, వీళ్ళందరూ కలిసి ఉన్నదాన్ని ఆధ్యాత్మిక మైత్రి అని పేరు పెట్టారంట. మేము మా తోటి వారిని ఆధ్యాత్మిక మిత్రులు అని ప్రస్తావించేవాళ్ళంట వీళ్ళు. మమ్మల్ని చూసిన మిగతా మహిళలందరూ కూడా వ్యక్తిగతంగా ఇటువంటి స్నేహాలను పెంపొందించుకోసాగారు. అంటే ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుని, ఒకళ్ళ బాధలు పంచుకునేసరికి ఏమవుతుందంటే అది తగ్గిపోతుంది అంటారు కదా. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది అంటారు, దుఃఖం పంచుకుంటే తగ్గిపోతుంది అంటారు కదా. వీళ్ళందరూ వీళ్ళిద్దరు బాధలు తగ్గినాయి అని తెలిసి అందరూ ఒకరికొకరు అందరూ స్నేహాలు పెంపొందించుకుంటున్నారంటండి. ఇదే విధమైన మైత్రిని నేను చెన్నాతోనూ పెంపొందించుకున్నాను. చెన్నా కూడా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళు. నాలో ఏదో మార్పు సంతరించుకోవడం మొదలైంది. మొదట్లో నా బాధను మర్చిపోవాలనే ఉద్దేశం తప్ప మరేమీ లేకపోయింది. అంటే ఫస్ట్లో అసలు ఇది ఎందుకు మొదలుపెట్టారు, కారుణ్య సమూహం అనేది ప్రజాపతి మాత, యశోధరా మాతని ఆ దుఃఖం నుంచి బయటకు తీసుకురావడానికి. ఫస్ట్లో ఏంటి, ఆ బాధను పోగొట్టుకోవాలి అనే ఉద్దేశం మాత్రమే ఉండేదంటండి, ఇంకేమీ లేదు ఆ కూర్చోవడంలో. కానీ ఇప్పుడు నా బాధ దుఃఖం అనేవి అంతం కాకపోయినా ఇంకా ఏదో నాకు మించినదేదో, నా ఒక్కదాని దుఃఖానికి మించినదేదో, ఇంతవరకు నేను చూడనిది, అర్థం చేసుకునేది ఏదో నయమవుతోంది. అంటే అప్పుడు ఏంటి, బాధ ఒకటే కాదు, అంటే ఇంకేదో నాకు తెలియంది ఏదో ఉంది, అది నయమైపోతుందని అనుకుంటున్నారంటండి ఈవిడ. జీవితాల్లో కొత్తదనం, ఒక కొత్తగా చూస్తున్నారు జీవితాన్ని. ఆ బాధ నయమైపోవడమే కాదు, ఏదో ఉంది తనకు అర్థం చేసుకుంది, ఏదో నయమైపోతుంది అని అర్థమైందంటండి ఈవిడికి. ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను సిద్ధార్థతో కలిసి ప్రయాణించాలని, ప్రపంచమంతా దీన్ని పంచాలని ఊహలు కలిగేవంట. అయితే అది అసాధ్యం కదా. అంటే ఇది చూడండి, ఇప్పుడు వీళ్ళంతా ఆధ్యాత్మిక మైత్రి అని పెట్టుకుని వీళ్ళంతా పంచుకుంటున్నారు కదండి. దీన్ని అందరికీ పంచాలి సిద్ధార్థుడితో కలిపి అని అనుకునేవారంట. కానీ అది సాధ్యం కాదు కదా అని మళ్ళీ అలాగే అనుకునేవారంట. అసలు ఇంతకీ నేను ఆయనతో కలిసి జీవించడానికి ప్రయత్నిస్తున్నానా, లేకపోతే నా హృదయంలోంచి ఆయన ఉనికిని చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? అంటే ఇవిడికి అప్పుడప్పుడు ఇలా డౌట్లు వస్తూ ఆవిడే ఆడుకునేవారు అనమాట. నేను ఆయనతో కలిసి ఉందామని ప్రయత్నిస్తున్నానా, లేకపోతే ఆయన ఉనికే వద్దనుకుంటున్నానా అనుకునేవారంట. ఈ విధమైన ఆత్మ విచారం అంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మనకి ఎప్పటికప్పుడు అంటారు కదా. ఈవిడికి అలా లోపల ఆవిడ విచారం చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగానే ఆవిడ డోలాయమానంలో కొట్టుమిట్టాడేదంట. అంటే ఏం జరుగుతుందా అనేది ఆవిడకి అర్థమయ్యేది కాదంట. నాకు ఏమైనా ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంటుందా అని ఆశ్చర్యం వేసేదంట. అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోగలనా, నేను ఉండగలనా అన్నట్లు ఆవిడకే ఆశ్చర్యం వేసేదంటండి. అది ఎలా ఉండేదంటేనంట, చల్లటి నీటిలో మనం ఈదుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి వెచ్చటి నీటి ప్రవాహం మనల్ని తాకితే ఎలా ఉంటుందో సరిగ్గా అలానే అనిపించేదంటండి. స్వరం తగ్గించి నెమ్మదిగా చెప్పడం చెప్తూ ఉన్నారంట. మరణించాలి అనుకున్న తక్షణమే జీవించాలని ఎంచుకున్నాను. అంటే అప్పుడు చూడండి, నేను చనిపోతాను అనుకునేవారు కదా సిద్ధార్థుడు వెళ్ళిపోయాడంటే. ఏం చెప్తున్నారు, మరణించాలి అనుకున్న తక్షణమే మళ్ళీ జీవించాలని ఎంచుకున్నాను. అంటే ఒక ఎంపిక, మన జీవితమే ఒక ఎంపిక అంటారు కదండి, అది చెప్తున్నారు. ఆమె అవును అన్నట్లుగా తల ఊపారంట. అది ప్రజాపతి కోసమో మా కోసమో కాకుండా తనకు తానే జ్ఞాపకం చేసుకుంటూ సాలోచనగా ప్రతిస్పందించింది. మనమంతా జీవించాలనే ఎంచుకున్నాం. నేను ఈ ప్రయాణాన్ని అవగతం చేసుకున్నాను. అంటే చూడండి, మనం ఎన్నో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి జీవితంలో. కానీ అవన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఇది నేను డిజైన్ చేసి తెచ్చుకున్నాను నా జీవితం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈవిడ కూడా అదే చెప్తున్నారండి ఇక్కడ.
ఆవిడేంటి ఎవరి కోసం, ప్రజాపతి కోసమో లేకపోతే ఎవరి కోసమో కాదు, మనమంతా ఎందుకు వచ్చాం, నేను ఇక్కడ ఈ జీవితాన్ని జీవించాలి అని ఒక డిజైన్ చేసుకుని వచ్చాము అని ఈ ప్రయాణాన్ని, ఆవిడ జీవిత ప్రయాణం ఇలాంటిది అని చెప్పేసి ఆవిడ అర్థం చేసుకున్నారని చెప్తున్నారండి. మౌనం వహించారంట. తర్వాత మేమంతా తన ప్రయాణాన్ని మాత్రమే కాకుండా మా అందరి స్వంత జీవనయానాలను ఇక్కడ ఇప్పుడు ఈ పవిత్రమైన రాత్రి వేళ ప్రకృతి ఒడిలో ఏకం చేసి సాగుతామని నాకు అనిపిస్తోంది అని కిస్సా గౌతమి చెప్తున్నారనమాట. అప్పటి వరకు చెప్తా ఆ యశోదరమాత మౌనం వహించారు. అప్పుడు ఈవిడ ఎలా చెప్తున్నారనమాట, ఈ రాత్రి వేళలో మేమంతా కూడా కలిసి సాగుతామని అనిపించింది అని చెప్తున్నారు. ఆవిడ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారండి యశోదరమాత. ఎన్నో సంవత్సరాల క్రితం అంతఃపురంలోని దేవదారు సింధూర వృక్షాల కింద మేమంతా కలిసి కొత్త పాఠాలను కొత్త ఆచారాలను స్వంతంగా మొదలు పెట్టారంటండి వీళ్ళందరూ. స్పష్టమైన ఉద్దేశ్యంతో మనమంతా సామూహికంగా పవిత్ర వృత్తంలో ఉంటూ వింటూ మాట్లాడుతూ ఏకత్వ భావంలో ఉన్నాము. దీన్ని నేను సామూహిక సాధన లేకపోతే సరి అయిన బంధాల సాధన అని అంటారు. మళ్ళీ అంటే ఇది చూడండి, మళ్ళీ ఏం పెట్టుకున్నారు పేర్లు, వీళ్ళు స్పష్టమైన ఉద్దేశం, ఒక ఉద్దేశంతో కూర్చుంటున్నారు వీళ్ళంతా. ఏకత్వంలో ఉండడానికి, ఆ ప్రేమ భావంతో ఉండడానికి ఇలా కూర్చుంటున్నారు, ఆ వృత్తంలో కూర్చుంటున్నారు కదండి. దానికి పేరు పెట్టుకున్నారంటే ఏంటి, సామూహిక సాధన. మనం కూడా గైడెడ్ మెడిటేషన్స్ అని మనం అందరం చేసుకుంటున్నాం కదండి, అలాగే సామూహికంగా మేము చేసుకుంటున్నారు కాబట్టి సామూహిక సాధన అని, లేకపోతే సరి అయిన బంధాల సాధన అని పేరు పెట్టుకున్నారంటండి. మీరు కనుక ఒకానొక పవిత్ర వృత్తంలో అడుగు పెట్టారంటే మీ జీవితంలో ఇతరులతో వ్యవహరించడంలో ఒక నవ్యమైన దివ్యమైన పరివర్తన మొదలైపోతుంది అంటే మనకు కూడా చెప్తున్నారనమాట. మీరు కూడా ఇలా అందరూ కలిపి ఒక పవిత్రమైన వృత్తంతో ఎప్పుడైతే వ్యవహరించడం నేర్చుకుంటారో ఒక కొత్త పరివర్తన మొదలవుతుంది, ఒక దివ్యమైన పరివర్తన మొదలవుతుంది అని చెప్తున్నారండి. మీరంతా కలిసి పంచుకున్న జీవిత సత్యాల ఆ వృత్తాన్ని ప్రతిబింబించే ప్రకంపనలతోనే అందరితోనూ హృదయపూర్వకంగా మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు మాటలు అవసరం లేదండి, మన హృదయంతోనే మాట్లాడుకోవచ్చు అంటండి. అప్పుడు నిరంతరం కరుణామృత సాగరంలో మీరు ఓలలాడుతూ ఉంటారు. ప్రజాపతి మాత యొక్క పలుకులు నేను ఎప్పుడూ మర్చిపోలేను. మనం ఎవరో తెలుసా, మనమే పవిత్రమైన దేవాలయాలం, దివ్య ధామాలం మిత్రులారా అని ప్రజాపతి మాత ఏం చెప్పేవారంటండి, మనము పవిత్రమైన దేవాలయాలము మనమే, మనం దివ్య ధాములం అని చెప్తూ ఉండేవారంటండి. ఇంకెవరో అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఇలా పవిత్ర వృత్తంలో ప్రేమతో ఉంటారో, ఆ ఏకత్వ స్థితిలో ఉంటారో, అప్పుడు ఎప్పుడు ఆ ప్రేమ కరుణ ఆ సాగరంలోనే మునిగిపోతూ ఉంటారు అని చెప్తున్నారండి. అక్కడ ఉన్న మేమంతా కూడా ఎంతో శక్తివంతంగా సజీవంగా మా అందరికీ చెందిన సురక్షితమైన ఎంతో ప్రాముఖ్యమైన పవిత్ర వృత్తంలో చక్కటి సమతుల్యతలో ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతా భావంతో ముడివేయబడ్డాము. అప్పుడు కిసా గౌతమి వీళ్ళంతా కూర్చున్నారు కదండి, వీళ్ళంతా కూడా ఒక ఒక రకమైన కృతజ్ఞతా భావంతో, వీళ్ళు చెప్పిన ఆ ఏకత్వ భావంతో ఉన్నారంటండి. ఇంకా ఆ టైంలో ఇతరులతో ప్రతి ఒక్కరితో ఎరుకుతో కూడిన బాంధవ్యాన్ని కొనసాగించడం అనేది మా జీవితంలోనే అత్యంత కీలకమైన ప్రధానమైన అంశమని మేమంతా గుర్తించాము. ఎప్పుడైతే ఆ యశోదరమాత చెప్పినంతా వింటే వీళ్ళకి ఏమనిపించిందంటండి, ఎరుకతో ఉంటూ ఇలాంటి బాంధవ్యాన్ని ఏం చెప్పారండి, బాంధవ్యాన్ని ఇందాక ఏం చెప్పారు మనకి, సరి అయిన బంధాల సాధన అన్నారు కదా, అలాంటి బంధాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో అది అత్యంత సరళమైన కీలకమైన ప్రధానమైన అంశము అని వీళ్ళు కూడా గుర్తించారంటండి. అంతేకాదు మానవ జీవితానికి పరమార్థాన్ని పరిపూర్ణత్వాన్ని ఇచ్చేది కూడా ఇదే అని వీళ్ళు గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదంట. ఎప్పుడూ ఒంటరిగా లేమని, మనతో పాటు మొక్కలు వృక్షాలు నేల ఖనిజాలు పక్షులు జంతువులు సకల ప్రాణికోటితోనూ మమేకమయ్యే ఉన్నామని గ్రహించసాగాము. అంటే మనమే కాదు, భూమి అంటే మనం ఒక్కడమే కాదు, వాళ్ళది కూడా అంటే ఈ జంతువులు పక్షులు వీటికి కూడా చెప్తారు కదండి. అంతా మనం అంతా ఒకే ఏకత్వ భావంతో ఉంటాం కదా, అలాంటి ఏకత్వ భావనే కదా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే అందరితో కలిపే ఉన్నాము, అందరితో మమేకమయ్యే ఉన్నాము అనే ఏకత్వ భావంలో ఉన్నారంటండి. ఆ ఏకత్వ భావాన్ని గ్రహించడం మొదలు పెట్టారంట. ఈ లోకాన్ని వీడిపోయిన వాళ్ళు, తిరిగి పుట్టిన వాళ్ళు, పుట్టబోయే వాళ్ళు అంతా ఏకత్వంలోనే ఉన్నాము. దీన్ని తెలుసుకోకుండా ఎన్నో ప్రతికూలమైన పరిపక్వమైన పరిస్థితులను ఎదుర్కొని చివరకు కరుణాపూరితమైన పవిత్ర వృత్తాన్ని చేరుకుని అనంతమైన శక్తిని అనుభూతి చెందడం మొదలుపెట్టాము. అంటే అప్పటి వరకు ఏంటి, ప్రతి ఒక్కరిని ఎప్పుడైతే ఇలాంటి అనుభూతి చెందుతామో ఏకత్వ భావన, అంటే మనమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ, మన చుట్టూ వాళ్లే కాదు జంతువులు పక్షులు మొక్కలు ఇవన్నీ అయితే అంతా ఒకటే మనం అంతా అని ఎప్పుడైతే గ్రహిస్తారో నుండి ఆ ఏకత్వంలో, అంటే పుట్టబోయే వాళ్ళు చనిపోయిన వాళ్ళు పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఒకేటే అని ఎప్పుడైతే తెలుసుకుంటామోనంటండి, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని చివరికి ఎలా ఉంటామంటే ఆ కరుణాపూరితమైన ప్రేమపూరితమైన అనంతమైన శక్తిని అనుభూతి చెందడం మొదలు పెడతామని చెప్తున్నారండి. వీళ్ళు కూడా మొదలు పెట్టామని చెప్తున్నారు. తర్వాత చాప్టర్ అండి ఆత్మ విచారణ.
ఈ మహిళా సమూహంలోని మాతృమూర్తులు, అమ్మమ్మ, నాన్నమ్మలు, అక్కా చెల్లెళ్ళు, స్నేహితురాళ్ళు అందరి సహకారంతో యశోదర తల్లిగా తన ఏకాగ్రతను పూర్తిగా బిడ్డపైనే కేంద్రీకరిస్తుంది. అంటే అక్కడ అందరూ ఉంటున్నారు కదా, స్త్రీలు అందరూ ఉంటున్నారు కదండి. వాళ్ళందరి సహకారంతోనూ ఈవిడ ఇంకా తన బిడ్డ మీదే తన కాన్సన్ట్రేషన్ అంతా చేయడం మొదలు పెట్టారంట. తన ప్రేమకు ప్రతిరూపం. కడుపులో ఎదుగుతున్నప్పటి నుంచి యశోదరలో బిడ్డ పట్ల ఎంతో బాధ్యత, అదేవిధంగా ప్రసవం గురించి భీతిని ఏకకాలంలో అనుభూతి చెందేది. అంటే తను కడుపులో ఉన్నప్పుడు అంటే బాధ్యత ఎంతైతే ఉందో మళ్ళీ అమ్మో ఆ టైంలో ఎలా ఉంటుందో అని భయం కూడా వచ్చేదంటండి. ఒకే టైంలో ఉండేదంటే, ఎందుకంటే అప్పుడు సిద్ధార్థ పుట్టినప్పుడు మహామాయాదేవి చనిపోయారు కదండి. అందుకని ఈ ప్రసవ సమయం ఈవిడ కూడా ప్రసవ సమయం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారంటండి, భయపడి ఎలా అవుతుందో అనేసి. అయితే సిద్ధార్థ వెళ్ళిపోయాక ఆమె దుఃఖంలో కూరుకుపోయింది. వాస్తవానికి మొదటి వారాలలో ఆమె శిశు సంరక్షణ బాధ్యతలు ఏమాత్రం సరిగ్గా నిర్వర్తించలేకపోయింది. ఫస్ట్లో అసలు వదిలేసింది కదండి, అసలు పట్టించుకునేకపోతే సేవకురాలను పెట్టారు కదా అప్పుడు. అవమానము, అపరాధము అనే భావనలకు తోడు లోతైన గాయం ఆమెను వేధిస్తోంది. సిద్ధార్థ వెళ్ళిపోయిన కొత్తలో చాలా అవమానంతో ఫీల్ అయ్యేవారు కదండి, నన్ను వదిలేశారు అందరూ ఏమనుకుంటారో అని ఫీల్ అవుతూ ఉండేవారు కదా. ఒంటరితనంతో మోగపోయిన రాహులాన్ని చూస్తున్నప్పుడు అమ్మ ఎక్కడుందో కనిపెట్టలేక అతని కళ్ళల్లో భయము దైన్యము కొట్టొచ్చినట్టు కనిపించేవి. అంటే ఫస్ట్లో పట్టించుకోనప్పుడు అంటండి, రాహుల్ ఆ చిన్నపిల్లాడు కదా అప్పుడు అమ్మ కోసం వెతుకుతున్నట్టు భయం అలా కనిపించేవంటండి అతని కళ్ళల్లో. మరో దారి లేక తక్షణమే అతని ఎదుట ప్రత్యక్షమయ్యేది. నా బిడ్డ ముఖంలోని ఆ చూపులో ఈ ప్రపంచంలో భయము బాధ అంతా ఇమిడి ఉండేది అని ఈవిడ చెప్తున్నారు యశోదర మాత. అప్పుడు కనిపించకపోతే భయము బాధ కనిపించేవటండి ఈవిడికి రాహుల కళ్ళలో. అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుకుంటూ అతని వెన్నంటే ఉండడం వల్ల ఆ చిన్నారిలోని భయాన్ని పోగొట్టడానికి, ఉల్లాసంగా ఉంచడానికి ఆస్కారం ఉందని ఆమె గ్రహించింది. అప్పుడు ఈ భయము బాధతో ఉన్నారు కదండి, ఎప్పుడైతే మనం ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడుతామో అప్పుడు ఆ భయాన్ని పోగొట్టొచ్చు అనేది అర్థం చేసుకున్నారంట ఈవిడ. క్షణ క్షణానికి, గంట గంటకి, రోజు రోజుకి, నెల నెలకు ఆమె అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలు పెట్టారంటండి. తన ప్రభావం బిడ్డ మీద ఉత్తమంగా ఉండాలి అని సాయశక్తులుగా ఫస్ట్లో వదిలేశారండి. కానీ తర్వాత ఎప్పుడైతే భయంతో ఉన్నాడు బిడ్డ, బాధతో ఉన్నాడని తెలుసుకున్నారో ఇలా కాదు, నేను తన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది అర్థమైందంటండి. అర్థమయ్యి ఏంటి, నేను తన ప్రభావం ఉత్తమంగా ఉండాలి అని సాయశక్తులుగా ప్రయత్నిస్తున్నారంటండి ఇప్పుడు చక్కగా చూసుకోవాలని. అతనిలో ఎప్పుడూ కూడా తన తండ్రి సిద్ధార్థ లేని లోటు ఎప్పుడూ కనిపించేది కాదంటండి. రాహులాగానే తన ఉనికిని చలాకీగా నిండుగా ప్రదర్శిస్తూ ఉండేవారంట. అతని కళ్ళల్లో ముఖంలో వ్యక్తమయ్యే ఆనందాన్ని, చిరునవ్వులను, ఉత్సుకతను అన్నింటినీ మించి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల, ముఖ్యంగా నా పట్ల నన్ను కలవాలనుకునే ఆరాటాన్ని, అతనికి ఉన్న స్పష్టమైన ఆసక్తిని చూసి నాలో ఆనందం పెళ్ళిబుక్కేది. అంటే రాహుల తల్లి అంటే ఎవరైనా చిన్నపిల్లవాడు ఎప్పుడు తల్లి వెనకాలే ఉంటాడు కదండి, అలా తల్లి అంటే చాలా ఇష్టంగా ఉండేవాడంటండి. ఎంతో ఆనందంగా చిరునవ్వుతో ఉంటూ ఉండేవాడంట. ఎప్పుడు ఈవిని కలవాలనే ఆసక్తిగా అలా ఉన్నట్టు ఉండేవాడంటే చాలా ఆనందంగా అనిపించేదంట తల్లి కదండి. ఎప్పుడైనా తీవ్రమైన దుఃఖము, విపరీతమైన కసి నన్ను ముంచెత్తినప్పుడు అతనితో కలిసి సంతోషంగా ఉండలేకపోయింది. అప్పుడప్పుడు గుర్తొచ్చేది కదండి ఈవిడికి, సిద్ధార్థ లేడు అని విషయం గుర్తొచ్చినప్పుడు దుఃఖం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా సంతోషంగా ఎలా ఉంటారు ఆ టైంలో, బాధగా ఉంటారు కదండి. అలాంటప్పుడు అంటే నానా యాగి చేసి పెంకి చేష్టలతో అయినా సరే సాధారణ స్థితికి తీసుకొచ్చేసేవాడు అంటండి. తల్లి అలా దుఃఖంతో ఉన్నప్పుడు అంటే ఏదో ఒకటి చేసి ఆవిడ మామూలు స్థితికి తీసుకొచ్చేవాడు అంటండి, ఆ బాధ నుంచి బయటికి తీసుకొచ్చేవాడంట రాహుల. ఏదో విధంగా ఎప్పట్లాగే ఉంచడానికి ప్రయత్నించేవాడు అంటండి. ఆమె తనకు జన్మనిచ్చింది కానీ తాను ఆమెకి జీవితాన్ని ఇచ్చాడు కనుక ఈ అద్భుతమైన బంగారు బిడ్డ ఆలనా పాలనా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తన గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖము, కోపము ఎలాంటి పరిస్థితుల్లోనూ అతని పెంపకానికి అడ్డు రాకుండా ఒక పవిత్ర కార్యంలా నిమగ్నమైపోయి చేసేది. ఏదేమైనా సరే అంటే ఇంక తనలో ఉన్న దుఃఖాన్ని కనిపించనివ్వకుండా చాలా జాగ్రత్తగా పెంచేదంటండి ఈవిడ. ఒక పవిత్ర కార్యంలాగా చేసేదంట పెంచడానికి కూడా. తన బిడ్డను పెంచడం కోసం ఎంతో శ్రద్ధతో యాక్టివ్గా ఉంటూ పూర్తిగా బాధ్యతాయుతంగా పెంచాలి అని నిశ్చయించుకుందంటండి. అయినప్పటికీ అప్పుడప్పుడు నిరాశ నిస్పృహలు వస్తూనే ఉంటాయంటండి. ఆ వచ్చినప్పుడు శోకంతో నిండిపోయేదంట ఆవిడ. మహిళా వృత్తంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రోజు రోజుకి యశోధర తన చిన్నారి శిశువు సంరక్షణ బాధ్యతలు అంటే చక్కగా స్నానం చేయించడము, పాలు ఇవ్వడము, నిద్రపుచ్చడం, ఇవన్నీ అన్నింటినీ మించి తన బాధలన్నీ పక్కకు పెట్టి బిడ్డ ముద్దు ముచ్చట్లలో మేబర్చిపోవడాన్ని ప్రజావతి గమనించారంటండి. గమనించి ఇవన్నీ చేయడానికి తగినంత శక్తిని, భరోసాని అందిస్తున్న కారుణ్య సమూహానికి, పవిత్ర వృత్తానికి కృతజ్ఞతలు తెలుపుకునేవారు. అంటే ఫస్ట్లో అస్సలు బిడ్డను కూడా చూడడానికి ఇష్టపడేవారు కాదు కదండి. కానీ ఇప్పుడు తన పనులన్నీ సక్రమంగా చేసుకోవడం గమనించిన ఆవిడ ఈ కారుణ్య సమూహం వల్లే కదా ఇలా జరిగింది, ఇంత ఆనందంగా ఉంటుంది, ఇప్పుడు మారింది అని చెప్పేసి బాధ నుంచి దుఃఖం నుంచి బయటకు వచ్చిందని వాటికి కృతజ్ఞతలు చెప్పుకునేవారంట ఆ కారుణ్య సమూహానికి.
తాము ఆశించిన మార్పును ఆవిడలో కలిగి చేసి ఏ సంకల్పంతో మహిళా సమావేశం ఏర్పాటు చేసుకున్నామో అది నెరవేరింది అనుకున్నారంటండి. అసలు ఈవిడ గురించే కదా మొదలు పెట్టారు ప్రజాపతి మాత. ఏ సంకల్పంతో మొదలు పెట్టామో ఈ కారుణ్య సమూహాలు అనేవి ఆ సంకల్పం నెరవేరింది అనుకుంటున్నారంటండి. రాహులతో బాంధవ్యం బలపడే కొద్దీ యశోధర జీవితం పట్ల సానుకూల దృక్పథంలోకి రాసాగిందంటండి. ఇంకా అప్పటి వరకు ఏంటంటే చాలా నిరాశగా అందరి మీద కోపంతో అలా ఉండేవారు కదండి. ఎప్పుడైతే ఈ బాంధవ్యం రాహులతో ఆ అటాచ్మెంట్ పెరిగే కొలది ఈవిడికి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టారంటండి. అన్నిటినీ చక్కగా జాగ్రత్తగా గమనిస్తున్నారంట రాజమాత. ప్రజాపతిలోను యశోదర పొందుతున్న సంతోషమే ప్రతిబింబిస్తోంది. ఎప్పుడైతే యశోదర సంతోషంగా ఉన్నారో రాజమాత ప్రజాపతి మాతలో కూడా సంతోషంగానే అనిపించిందంటండి. అయితే మహిళలంతా సిద్ధార్థ వెళ్ళిపోవడం గురించి కనీసం వీడ్కోలు కూడా చెప్పకుండా తమ జీవితాల్లోంచి నిష్క్రమించి తాము తీసుకున్న ఈ విచిత్రమైన నిర్ణయం ద్వారా తనను ఎంతగానో ప్రేమించే వాళ్ళందరికీ జీవితాంతం ఎంతటి దుఃఖాన్ని కలిగించాడో ఎప్పటికైనా అతనికి అర్థం కావాలని మాట్లాడుకునేవారంట. అంటే యశోదర నెమ్మదిగా రాహులాన్ని చూసి నెమ్మదిగా మర్చిపోతుంది, బాధ మర్చిపోతుందండి. అలాగే ప్రజాపతి మాత కూడా యశోదర బాగుంది కదా అని చెప్పేసి ఆవిడ ఆనందంగానే ఉంది. కానీ జనాలంతా ఏమనుకునేవారంట, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఎప్పటికైనా అతనికి తెలిసి రావాలి ఇలాంటి ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే శుద్ధోదనుడు బాధపడతాడు, ప్రజాపతి మాత, యశోదర మాత అందరూ బాధపడుతున్నారు కదా. ఇలా అందరినీ బాధ పెట్టే నిర్ణయం తీసుకున్నాడని ఎప్పటికైనా సిద్ధార్థుడికి తెలిసి వస్తుంది, అర్థం కావాలి ఆయనకి అని మాట్లాడుకునేవారంటండి జనమంతా. మెల్లమెల్లగా రాహుల పెరిగి పెద్దవాడవుతూ మాటలు నేర్చుకుని తన తండ్రి గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలా, అసలు ఎప్పటికి తిరిగి వస్తారని చెప్పాలా, ఎవరికీ అర్థమయ్యేది కాదు కదండి. అంతే కదండి, ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఏంటి నా తండ్రి ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్పాలో అర్థం అయ్యేది కాదంటే వీళ్ళెవ్వరికి. వాళ్ళంతా ఉన్నది ఉన్నట్లుగా ప్రేమతో వాత్సల్యంతో ప్రతి ప్రశ్నకు బదులిచ్చేవారంట. ఇంకా అబద్ధం చెప్పడం ఎందుకని చెప్పేసి ఉన్నది ఉన్నట్లే చెప్పేవారంట, చాలా ప్రేమగా చెప్పేవారంటండి. అతని సందేహాలన్నీ తీర్చుకోవడానికి సాదరంగా అనుమతించేవారంట. ఏం అడిగినా సరే ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పే ఆన్సర్ చేసేవారంటండి వీళ్ళు. సంవత్సరాలు గడిచే కొద్దీ రాహుల, యశోదర ఇంకా ప్రజాపతి మాత కలిసి పంచుకున్న బాధలన్నీ తమ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ వచ్చాయంటండి. అంటే ఈ బాధలన్నీ కూడా పంచుకుంటున్నారు కదండి వృత్తంలో కూర్చుని, ఈ రాహుల ఏమడిగాడో వాటన్నిటికీ సమాధానాలు దొరకడం మొదలు పెట్టినాయంట. ఆత్మ విచారణ అనుకురించి తమలో తలెత్తిన సందేహాలకు అంతరంలో నుంచి ఎరుకతో కూడిన సమాధానాల వెనుక ఉన్న జీవిత సత్యం కూడా అవగతం అవుతూ ఉండేది. అంటే ఆ ఈ విచారణ చేసుకునేవారు కదండి. విచారణ చేసుకునేటప్పుడు ఏదైతే ప్రశ్నలు వచ్చాయో వాటన్నిటికీ సమాధానాలు వచ్చాయి ఏంటండి. ఆ సమాధానాల వెనక ఏంటి, అసలైన సత్యం ఏంటి అనేది కూడా వీళ్ళకి అర్థమవుతూ ఉండేదంట. తమ తండ్రి యువరాజు సిద్ధార్థ గురించి వాళ్ళిద్దరూ రాహులకు కథలుగా వినిపిస్తూ ఉండేవారంటండి. అనారోగ్యము, వృద్ధాప్యము, మరణం వల్ల మానవులకి ఉన్న దుఃఖాలు, వాటి వల్ల మానవులందరికీ కలిగే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి అతని జీవిత ప్రయాణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అందరూ ఆనందంగా జీవించాలి అనే సంకల్పంతో అతని తండ్రి కుటుంబాన్ని, రాజ్యాన్ని విడిచి వెళ్ళినట్లు వివరంగా చెప్పేవారంట. అంటే అతనికి ఏం చెప్పేవారంటే తండ్రి గురించి నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలని, అందరి దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక మంచి సంకల్పంతో మానవుల యొక్క దుఃఖాన్ని అంతటినీ పోగొట్టాలని మంచి సంకల్పంతో వెళ్ళిపోయాడు అని చెప్పేవారంటండి. ఇది ఎలా చెప్పేవారంటే అది త్యాగం చేశాడు, ఒక దాతృత్వము అని, ఒక మహోన్నతమైన భావాలతో కూడిన ఎంపిక అని చెప్పేవారంటండి. నిజంగానే కదండి, అందరి కోసం తన జీవితం హ్యాపీగానే ఉంది, తనకి ఏమీ లోటు లేదు. అయినా సరే మానవులందరూ దుఃఖంతో ఉన్నారు కదా, అందరి దుఃఖాన్ని పోగొట్టాలని అది ఎలాంటిది, ఒక మహోన్నతమైన భావాలతో కూడిన ఒక ఎంపిక అది అని చెప్పేవారంటండి రాహులకు కూడా. ఆయన ఒంటరిగా కాలినడకన ఎన్నో రాజ్యాలను, అరణ్యాలను దాటుకుంటూ నారవస్త్రాలను ధరించి సర్వసంగ పరిత్యాగిలాగా అలుపెరగకుండా సాగుతూ పవిత్ర జీవితాన్ని గడుపుతూ తన అంతరంలోని ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ ముందుకు సాగిపోయారు. అంటే అప్పటి వరకు రాజులాగా అన్ని ఆడంబరాలు ఉన్నాయి, కానీ అవన్నీ వదిలేసి ఏమీ లేకుండా సర్వసంగ పరిత్యాగిలాగా అన్ని తిరుగుతూ దీన్ని దుఃఖాన్ని కారణం ఏంటి అన్వేషించడానికి ముందుకు వెళ్ళారు. ఈ పవిత్ర భూమి మీద సత్య అన్వేషకులకు ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉంటూనే ఉంటుంది. అయితే ఏనాడు సిద్ధార్థ వెళ్ళిపోవడం వల్ల తమలో కలిగిన కోపం గురించి కానీ దుఃఖం గురించి కానీ పిల్లవాడి దగ్గర వాళ్ళెవరూ ప్రస్తావించలేదు. అంటే చాలా బాధపడ్డారు, కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది కదండి వీళ్ళకి. కానీ రాహులతో ఎప్పుడు ఏం చెప్పేవారంటే ఒక మంచి కోసం, అందరికి మంచి జరగడం కోసం వెళ్ళాడని చెప్పేవారు. కానీ ఇలా మేము బాధపడ్డాము, దుఃఖపడ్డాము అని కానీ, అసలు ఇలాంటి విషయాలు, కోపం వచ్చిందని కానీ ఇలాంటి విషయాలు మాత్రం అసలు ఎప్పుడు ప్రస్తావించలేదంటండి రాహుల దగ్గర. కానీ ఈ పసివాడు వివరణ అంతా సానుకూలంగా అంగీకరించినట్లుగానే కనపడినప్పటికీ పదే తన ఆసక్తిని వేడకుండా, అంటే ఎప్పుడు పాజిటివ్గానే చెప్పేవారండి సిద్ధార్థుడు ఎందుకు వెళ్ళిపోయాడు అనే దాని గురించి. కానీ చిన్నపిల్లాడు కదండి, రకరకాల డౌట్లు ఉంటాయి కదా చిన్నపిల్లలకి. విన్నట్టే విండి అంగీకరించినట్లు అంగీకరించేవాడు అంటండి. అని మళ్ళీ అడిగేవాడంట, నాన్నగారు ఎప్పుడు వస్తారు అని ప్రశ్నిస్తూనే ఉండేవాడు అంటండి.
యశోధర దగ్గర ఏ సమాధానము లేదు. అందుకే ఆయన సంసిద్ధంగా ఉన్నప్పుడు వచ్చేస్తారు కన్నా, మాకందరికీ నమ్మకం ఉంది, ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారో అప్పుడు తిరిగి వస్తారు, అలాగే నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు వెంటనే వచ్చేస్తారని చెప్పేదంటండి. పాపం చూడండి ఎంత కష్టమో కదా, అటు పక్కన అతను వెళ్ళిపోయాడని ఒక బాధ, ఇలా రోజు అడుగుతూ ఉంటాడని, ఎన్ని రకాల ప్రశ్నలు వేసేవాడు అని అంటండి. అంటే అది ఎప్పుడు అనేది నీకు ఖచ్చితంగా తెలియదు అనమాట. అంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటావు అప్పుడు వస్తారని చెప్తుంది కదా, చెప్తే అంటే ఖచ్చితంగా నీకు తెలియదు అనమాట అనేవాడంట మళ్ళీ. తెలీదు అంటే మరి నానమ్మ తాతగారికి తెలుసా అని అడిగేవాడంట. తెలీదు అంటే మరి ఎవరికి తెలుసు అని అడిగేవాడు. ఎవరికి తెలియదు అని చెప్పేదంట ఈవిడ. అంటే నాన్నగారికి కూడా తెలీదా అని మళ్ళీ అడిగేవాడంట ఆశ్చర్యంతో కళ్ళు ఎప్పార్చుకుని యశోదర కళ్ళలోకి చూస్తూ అడిగేవాడంటండి. సరిగ్గా సిద్ధార్థ కూడా అంటండి ఏదైనా తెలుసుకోవాలనుకోండి అలాగే తన కళ్ళలోకి చూస్తూ అడిగేవాడంటండి యశోదర మాత కళ్ళలోకి. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తమ జీవితం గురించి ఈ ప్రపంచం గురించి పరస్పరం ఎంతో ఉత్సాహంగా ఆత్మవిచారణ చేసేవారంట ఇద్దరు. ఇప్పుడు రాహుల తన తండ్రిలాగే ఇతను కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతున్నాడంటండి. తన తండ్రి గుర్తొచ్చాడు వెంటనే. ఆ తండ్రిని ప్రతిబింబిస్తుంటే ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు వచ్చేసాయంటండి. ఆమె సమాధానం ఇచ్చేలాగానే ఆమె పడుతున్న చిత్రవదన చూసి బాధతో ఆ బాబు కళ్ళు కూడా వర్షించసాగాయి. అంటే నిజంగా తండ్రి వెంటనే సిద్ధార్థ గుర్తొచ్చాడండి. కళ్ళలోంచి కళ్ళు పెట్టి చూసేసరికి బాధ వచ్చిందంటే ఇవిడికి. ఏడుస్తా ఉంటే వెంటనే తినకు కూడా ఆ బాధతో ఆ బాబు కళ్ళు కూడా ఏడవడం మొదలు పెట్టాడంట. ఆయనకి అసలు ఏమైనా తెలుసా, ఆయన ఒక మూర్ఖుడు అంటే తల్లి బాధపడేసరికి బాధ వచ్చి ఆయన ఒక మూర్ఖుడు అని చెప్తున్నాడండి. ఆ రాహులా అని గట్టిగా అరిస్తే ఈవిడ వెంటనే అవును మూర్ఖుడే అని మళ్ళీ చెప్తున్నాడు. ఆమె అతన్ని వారిస్తూ చెయ్యి అందుకోబోయేలాగా తాను వెనక్కి తిరిగి పారిపోయాడంటండి. వద్దు అలా అనొద్దు అని వారించబోతుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంట. ఆ చిన్నారి భుజాలు మొదటిసారి దుఃఖభారంతో వంగిపోయి వెక్కిళ్ళు పడుతుంటే ఎగిసి ఎగిసి పడుతున్నాయి. అంటే తండ్రి ఎప్పుడు వస్తాడో తెలియదు, తల్లి ఏం బాధపడుతుంది, చూడలేకపోయాడు అనమాట చిన్నపిల్లాడు. చూడలేక దుఃఖంతో బాధపడుతూ ఉన్నాడంటండి. తండ్రి తమను అందరినీ విడిచి వెళ్ళినందుకు ఉదాసీనంగా మోయలేని భారాన్ని మోస్తున్నాయంట భుజాలు. ఆమె నిశ్చేష్టురాలైంది. ఆమె అతన్ని కాపాడాలనుకుంది. అయితే ఇప్పుడు అది లోతైన గాయాన్ని చేసింది. ఏం చెయ్యాలో పాలుపోక అక్కడే కూర్చుండిపోయిందంటండి ఆవిడ. ఇంతకన్నా ఇంకేమీ చేయలేను అని తనకు తెలుసు. కేవలం ఆయన రాక కోసం వేచి చూస్తూ ఉండడమే తాను చేయగలిగింది అంతే. ఏం చేయగలదండి? అటు అటు ఆ వాద ఒక పక్కన, ఈ పిల్లవాడికి ఏం సర్ది చెప్పాలో తెలియదు ఇంకొక పక్కన. ఇంకేం చేయాలో తెలియక సరే ఇంకా ఆయన రాక కోసం వెయిట్ చేయడం తప్పితే మనం చేయాల్సింది ఏమీ లేదు అనుకుని అలా కూర్చుండిపోయిందంటండి. కాసేపటికి తిరిగి వచ్చాడంటండి. తిరిగి వచ్చి తల్లి ఒడిలో కూర్చుని మరిన్ని విశేషాలను పంచుకున్నాడంట. అంత చిన్న వయసులోనూ తనలో ఉన్న మానసిక పరిపక్వతను చూసి ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అంటే కాసేపటికి సెట్ అయ్యాడండి. సెట్ అయ్యి వచ్చి మళ్ళీ తల్లి ఒడిలో కూర్చున్నాడంటండి. అంటే చిన్నప్పుడే చూడండి ఎంత మానసిక పరిపక్వత ఉందో అతనిలో. ఆ, అలా ఉన్నందుకు ఈవిడికి ఎంతో కృతజ్ఞతతో నిండిపోయిందంటే ఆవిడ హృదయం అంతా. తల్లి మమతను రుచి చూసిన రాహుల ఆమెకు ఓదార్పును సాంత్వనను కలిగించాలంటే మరింత సన్నిహితంగా మెలగడం ముఖ్యము అనే అవగాహనను అనువనున నింపుకున్నాడు. అంటే తల్లి బాధపడకూడదు అనేది అర్థం చేసేసుకున్నాడు. ఆ వయసులో అర్థం చేసుకున్నాడండి. అర్థం చేసుకుని ఏం చేయాలి, తల్లి బాధపడకుండా ఉండాలంటే ఇంకా సన్నిహితంగా ఉండాలి, అది ఎంతో ముఖ్యము అనేది అవగాహన చేసుకున్నాడంటండి. మేమంతా కూడా ఎంతో కాలంగా వాళ్ళందరితో కలిసి ప్రయాణిస్తున్నట్లు భావిస్తుంటే హృదయపూర్వకంగా నవ్వుతూ మా ఆధ్యాత్మిక సంఘ మైత్రేయులను హక్కును చేర్చుకుంది యశోదర. మళ్ళీ కేశా గౌతమి చెప్తున్నారండి. వీళ్ళంతా కూడా వింటూ ఉంటేనంటండి ఎంతో కాలంగా వీళ్ళతో కలిసి ఉన్నట్టు ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు కూడా. నా చిన్నారి తండ్రి రాహులా కలిగిన అవగాహన అనేది మహిళా సమావేశాల ద్వారా పెంపొందించుకున్న నిజాయితీపూర్వకమైన సురక్షితమైన వాతావరణంలో స్ఫూర్తిని పొందుతూ ఆత్మవిచారణ ద్వారా మార్గంలోకి చేర్చింది. అంటే అవగాహన చిన్నప్పుడే వచ్చింది కదండి. రాహుల్ ఏంటి ఇంకెప్పుడు అమ్మను బాధ పెట్టకూడదు అనే ఒక అవగాహన వచ్చిందని చెప్పారు కదా. అలాంటి అవగాహన వీళ్ళు కూడా ఏంటి సమావేశాలు పెట్టుకున్నారు, కారుణ్య సమావేశాలని, ఈ పెట్టుకున్న సామూహిక సాధనాన్ని చేసుకుంటున్నారు కదండి. అక్కడ కూడా నిజాయితీగా ఉన్నారు. నిజాయితీగా సురక్షితమైన వాతావరణంలో వీళ్ళు కూడా పంచుకుంటున్నారు కదా అన్ని. వాటి ద్వారా స్ఫూర్తిని పొందుతూ వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఎరుకుతూ ఉంటూ అలాంటి అవగాహన మా మార్గంలో కూడా వచ్చేసింది అని చెప్తున్నారండి. నెక్స్ట్ చాప్టర్ మాతృసేవ. యశోదర యొక్క కన్నతల్లి, యశోదర కన్నతల్లి పమిత అండి. ఆవిడ తీవ్రమైన అస్వస్థతకు గురైందంటండి. ఆవిడ ఇంకా రాజప్రసాదానికి తీసుకొచ్చారంటండి. తల్లిని కూడా తీసుకొచ్చారంట ఇక్కడికి. ఎందుకంటే యశోదర తండ్రి గారైన మహారాజు సుప్రబుద్ధ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఏనుగుల దాడిలో ప్రమాదవశాత్తు మరణించారంట యశోదర యొక్క తండ్రి. పొగమంచు కమ్ముకున్న మార్గశిర మాసంలో అర్ధరాత్రి వేళ ఆ దుర్ఘటన జరిగిందంటండి, ఏనుగు దాడి. తన ఆత్మీయ సోదరైన పమితను తమ రాజ్యానికి వచ్చి యశోధర ప్రజాపతితో సహా మరెంతో మంది సేవలతో త్వరగా కోలుకోమని శుద్ధోదనుడు ఆహ్వానించాడు. అంటే శుద్ధోదనుడి సోదరే కదండి ఈవిడ తల్లి, యశోధరామాత తల్లి. ఇంకా భర్త పోయాడు కదా, సరే ఇక్కడికి రా, వీళ్ళందరూ కూర్చుని కారుణ్య సమావేశాలు పెట్టుకున్నారు కదా అని చెప్పేసి ఆవిడని కూడా ఆహ్వానించారంట ఇక్కడికి రమ్మని శుద్ధోదన మహారాజు.
ఆవిడ మరణానికి చేరువయ్యే కొంతకాలం ముందు యశోదర ప్రతిరోజు తన తల్లితో కలిసి కూర్చుని మౌనంగా ఉండడం మొదలు పెట్టారంటండి యశోదర. తన బిడ్డను తిరిగి కలవడం అనేది ఆ తల్లికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటండి. అంటే కూతురు దగ్గరే వచ్చింది కదా ఈవిడ, చాలా ఆనందంగా ఫీల్ అయిందంట. ఇక తమ జీవితాల గురించి సాధారణంగా మాట్లాడడం వల్ల ఆమెలో పరమానందం వెల్లివిరుస్తూ ఉండేదంట. తన కుమారుడితోనూ ఇతర మహిళలతోనూ పెంపొందించుకున్న అంకిత భావంతో కూడిన ధ్యాన సాధన ఇప్పుడు మరింత విస్తృతంగా వ్యాపిస్తూ జీవితాన్ని చిగురింప చేయటానికి, ముగించుకోవడానికి, లోపలికి ప్రవేశించటానికి, నిష్క్రమించటానికి, జననంతోనూ మరణంతోనూ ఏకమైపోయి ఉండడాన్ని, మొదటి శ్వాస తీసుకోవడంతోనూ తుది శ్వాస విడటంతోనూ ఇలా పరిపూర్ణమైన విశ్వజననీయమైన జీవిత వృత్తాన్ని ఆలింగనం చేసుకోవడానికి తోడ్పడింది. అంటే ఈ మహిళలతోనూ వీళ్ళతోనూ ఎప్పుడైతే ఉందో ఈ ప్రతిదాన్ని జీవితంలో అంటే రావడం అంటే జననము మరణము ఇంకేది ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవడం అనేది అర్థమైందంటండి. జీవిత వృత్తం ఏంటి అనేది బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందంట వీళ్ళకి. యశోధర తన తల్లితో కలిసి కూర్చుని ఎంతో ఏకాగ్రతతో ప్రస్తుత క్షణంలో ఉండేవారంట ఎప్పుడు ఉంటూ మరణం అనే ప్రక్రియలో ప్రతి క్షణాన్ని ఆసక్తిగా ఎరుకుతూ ఉండడాన్ని కొనసాగించిందంటే ఈవిడ. అంటే ఎరుకుతూ ఉంటున్నారు ప్రతి క్షణం, ఆ క్షణంలో ఉంటే ఆనందం అంతా అక్కడే ఉందని చెప్తారు కదండి. జీవితపు సింహద్వారం ఆవలికి చేరుకుని మరింత విస్తృతంగా వ్యాపిస్తూనే మరోపక్క తన స్వంత వృత్తంలో కూర్చుని ఇటు రాహులతోనూ అటు తల్లితోనూ ఏకకాలంలో ఏకత్వాన్ని అనుభూతి చెందుతోంది. అంటే ఒక పక్కన ఆ వృత్తంలోనే కూర్చుంటున్నారు, మళ్ళీ ఇంకొక పక్కన ఏంటి రాహులాన్ని చూసుకుంటూ తల్లిని వీళ్ళందరితో ఏకత్వ భావన కలుగుతుందంటండి ఈవిడ, దాన్ని అనుభూతి చెందుతున్నారంట. నేను జన్మనిచ్చిన నా బిడ్డతోనూ నాకు జన్మించిన మా అమ్మతోనూ కలిసి కూర్చుని మిగతా మహిళలందరి జీవిత ప్రయాణాలను ఆలకించడం అనేది మా సమావేశంలో పాల్గొనే వాళ్ళందరికీ ఎంతో శ్రేయస్కరంగా ఉండాలని మనస్ఫూర్తిగా భావించే కొద్దీ అది ఎంతో గాఢంగా మమ్మల్ని ప్రభావితం చేయసాగింది. అంటే రోజు ఈ రాహుల వాళ్ళ తల్లి మొత్తం అందరూ వీళ్ళందరూ కలిపి కూడా కూర్చునేసరికంటండి పక్కన బాగుండాలి, అందరూ విషయాలు వింటున్నారు కదండి, విని అందరూ బాగుండాలి అని ఎప్పుడైతే కోరుకుంటున్నారో అది ఎంత ఎంత గాఢంగా కోరుకుంటే అంత గాఢంగా వీళ్ళందరినీ ప్రభావితం చేయడం మొదలు పెట్టిందంటండి అవి. తమ తల్లిదండ్రులు, పిల్లలు, భర్త మరి స్నేహితురాలతో కలిసి ప్రతి మహిళ పొందిన ప్రత్యేకమైన అలాగే అతి సాధారణమైన అనుభవాల కథలను వింటుంటే విశ్వనాథంలో సమశ్రుతిలో ఉన్నట్లు అనుభూతి కలిగేది. అంటే ఈ మంచి విషయాలు కావచ్చు, చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, అన్నీ పంచుకునేవారంటండి. పంచుకుంటుంటే ఏంటి అందరూ ఒక నిమిషం అండి, అందరూ ఒకే శృతిలో ఉన్నాము అని అనిపించేదంటండి వీళ్ళకి. సమశృతిలో ఉన్నట్టు అనిపించేదంట. సరైన సంబంధ బాంధవ్యాలతో సామరస్యంగా ఉంటూ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత సులభమైన, హృదయపూర్వకమైన ఆత్మీయ మార్గంలో సాగుతూ అందరితో తరలి వెళ్ళడం ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. అంటే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే ప్రతిరోజు వీళ్ళంతా పంచుకుంటూ ఉండేవారు కదండి, అలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అని చెప్తున్నారండి. ఇలా పరిపక్వమైన పరిస్థితుల్లో ప్రత్యేకత కలిగిన వాళ్ళు విశ్వస్థాయికి చేరుకుంటారు. ఎవరైతే ఇలాంటి ఆ పరిపక్వతతో ఎప్పుడైతే ఉంటారోనండి వాళ్ళు విశ్వస్థాయికి చేరుకుంటారని చెప్తున్నారు. సాధారణమైనది అసాధారణంగా కనిపిస్తుంది, సాధారణమైన అసాధారణమైన దాని ద్వారాలు తెలుస్తుంది. చూడండి, మనం మెడిటేషన్లోకి రాకముందు కృతజ్ఞత చెప్పాలి అంటే ఏదో థ్యాంక్ యూ అని మామూలుగా చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఎంత లోపల నుంచి వస్తుందని కృతజ్ఞత అంటే ఇది ఒక మనం అసాధారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా దాన్ని పట్టించుకోం మనం. నిజమే కదా, ఎంత అద్భుతం, మనకు తెలియని అద్భుతాలు ఎన్నో చూస్తున్నాం కదండి జ్ఞానం తెలుసుకున్న తర్వాత. అంటే సాధారణమైనది అసాధారణమైన దాని ద్వారాలు తెలుస్తుంది, అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ అభయారణ్యంలో వెదురు తడికలతో చేసిన పైకప్పు మీద వర్షం పడి కారిపోయినట్లుగా యశోదర కొన్ని లోతైన శ్వాసలు తీసుకుని మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారంట. ప్రతిరోజు మేము వృత్తంలో కూర్చుని సామూహిక సంకల్పంతో ఒక సంఘంగా ఏర్పడి ఒకరితో ఒకరు కలిసిమెలిసి తోడు నీడగా ఉంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాము. ఒకవేళ ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు సంభవిస్తే ఈ సాధనా జీవితం అనే నేలను సాగు చేసి పంట పండడానికి కావలసినమైన పరిపక్వమైన క్షణాలను సృష్టిస్తుంది అని చెప్తున్నారండి. ఇక్కడతో కంప్లీట్ చేసుకుందాం ఈరోజు, మళ్ళీ రేపు చెప్పుకుందాం మిగిలింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.